అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్ ఏంటి అనేది సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చేసింది. కుబేరాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతి చోట కుబేరా హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్ అవుతుంది? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా అనేది చూద్దాం. శేఖర్ కమ్ముల అండ్ టీమ్ బ్లాక్ బస్టర్ ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ అద్దిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ సీన్ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరాలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచారని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించారంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక మందన కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లిమెంట్స్ దక్కుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్ అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్ అంటూనే ఎక్కడా కూడా బోర్ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్ హైజాక్ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావు బాస్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వచ్చు అంటున్నారు. అంతలా ధనుష్ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్ అభిమానులైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరాకు నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.